విజయనగరం జిల్లా గరివిడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారు బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి పథకంపై కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రావాలని రాష్ట్ర ప్రధాని అందరూ కోరుకుంటున్నారంటే కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వాలు మీద ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఉదాహరణకి దేశం మొత్తం మీద గ్రామీణ పరిగాహ ఉపాధి పథకం ఉండేది. ఇవాళ ఆ పథకం ఏమవుతుందో మరి రాష్ట్రంలో మరి రేపు ఏమవుతుందో ఎవరికి అగమ్య గోచరంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఈ తప్పు ఈ కార్యక్రమం తీసుకోకూడదని ఎందుకు మీరు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు వచ్చి అడగట్లేదు? ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం మీద అది ఆ కార్యక్రమంలో పేదవాడికి నష్టం జరుగుతుంది చేయకూడదని చెప్పని ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఎందుకంటే రాజకీయమే పరమావధి తప్ప సామాన్యుడు పేదవాడు ఏమైపోయినా మరి పర్వాలేదు.